Hello all, welcome back to our channel, Nenu Me Cinema Ticket. ఈ రోజు మనం రివాల్వర్ రీటా సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి చెప్పాలంటే డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్. స్టోరీ గురించి మాట్లాడితే పొండిచ్చేరిలో పెద్ద డాన్ అయిన పండియన్పై రాత్రి ఒక అటాక్ జరుగుతుంది. ఆ అటాక్లో గాయపడి పారిపోతూ కీర్తి సురేష్ ఇంట్లోకే వచ్చి మరణిస్తాడు. అంతవరకు నార్మల్ లైఫ్ గడిపే ఆ అమ్మాయి, తల్లి, అక్క కలిసి ఉన్న హ్యాపీ ఫ్యామిలీ. పండియన్ చనిపోయిన క్షణం నుంచి వారి జీవితం తలకిందులవుతుంది. అక్కడి నుంచి గ్యాంగ్స్టర్లు వారి ఫ్యామిలీని టార్గెట్ చేసుకోవడం, వాళ్ళు దానిని ఎలా ఎదిరించారనేదే సినిమా మిగతా కథ. ప్లస్ పాయింట్స్ పర్ఫార్మెన్సులు. కీర్తి సురేష్ కామెడీ టైమింగ్, ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్స్, తరువాత కనిపించే ట్రాన్స్ఫార్మేషన్ లిటరలీ నెక్స్ట్ లెవెల్. రాధికా శరత్ కుమార్, ఆమె స్కోల్డింగ్ సీన్, ఇమోషన్, ఇన్నోసెన్స్ చాలా అద్భుతం. రెడ్డింగ్ కింగ్స్లీ, అజయ్ ఘోష్, సునీల్ అందరూ తమ తమ రోల్స్కు పర్ఫెక్ట్గా సూట్ అయ్యారు. సిచ్యువేషనల్ కామెడీ. ఇది యాక్షన్ సినిమా అయినా కామెడీ డోస్ ఎక్కువ. ఆర్డినరీ ఫ్యామిలీ ఎక్స్ట్రా ఆర్డినరీ ట్రబుల్లో పడినప్పుడు వచ్చే కామెడీ ట్రాక్ చాలా బాగా పనిచేసింది. ట్రాన్స్ఫర్మేషన్ సన్నివేశాలు. మొదట భయపడే ఫ్యామిలీ, తర్వాత గ్యాంగ్స్టర్లను ఎదిరించే స్థాయికి చేరేవారి మార్పు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. టెక్నికల్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, చేస్ సీక్వెన్స్ బాగానే కుదిరింది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల డైవర్ట్ అయినా మళ్ళీ పిక్ అవుతుంది. నెగటివ్స్. సినిమాలో కోకిల షేడ్స్ బాగా కనిపిస్తాయి. అంటే స్టోరీ స్ట్రక్చర్, ఫ్యామిలీలో ట్రబుల్, కొన్ని సన్నివేశాలు, కొన్ని బీజిఎం బీట్స్ కూడా ఆ ఫీలింగ్ ఇస్తాయి. ఈ కారణంగా కథ కొత్తగా అనిపించదు. ఓవరాల్గా పర్ఫార్మెన్స్లు, సిచ్యువేషనల్ కామెడీని ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఓకే ఉన్న డీసెంట్ కామెడీ మూవీయే. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Until next time, keep watching great movies.